ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధికి నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతున్నట్లు స్థానిక శాసనసభ్యులు కాకర్ల సురేష్ అన్నారు. నియోజకవర్గ పరిధిలో అగ్రిగోల్డ్, ఇసుక, ఎర్రమట్టి మాఫియాలకు సంబంధించి తన ప్రోత్సాహం ఉందని ఆరోపిస్తున్న నేపథ్యంలో కాకర్ల సురేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతర్గతంగా తనను పార్టీలో ముందు నుంచి విభేదిస్తున్న వారు చేస్తున్న ఆరోపణలేలని పరోక్షంగా విమర్శించారు. అగ్రిగోల్డ్ భూముల్లో చెట్టు అక్రమంగా నరికివేస్తున్న పరిస్థితి తన దృష్టికి వచ్చిన వెంటనే అధికారులు పురమాయించి చర్యలు చేపట్టామని అన్నారు. ఇసుక, ఎర్రమట్టి మాఫియా సాగిస్తున్న వ్యక్తులకు తాను ఎప్పటికీ అండగా ఉండబోనని స్పష్టం చేశారు. సో రేషన్ బియ్యం ఇందాక చెప్పినట్టుగా ఈ రేషన్ కార్డు వ్యవస్థలో కొంత లోపం ఉంది. రేషన్ కార్డు ఉంటేనే ఆరోగ్యశ్రీ కార్డు కానీ లేకపోతే ఇంకొక వెల్ఫేర్ కార్డు కానీ ఏదైనా ఇచ్చే పరిస్థితి ఉంది. అంటే రేషన్ కార్డుకి వీళ్ళు ఏం చేస్తున్నారంటే రేషన్ కార్డు నీ కుటుంబ ఫైనాన్షియల్ అంటే నీ కుటుంబ ఆర్థిక స్తోమతని ఎస్టిమేట్ చేసే కార్డు కింద వీళ్ళు పరిగణిస్తున్నారు. తెలుగులో కరెక్ట్గా చెప్పానో లేదా నాకు. సో అది పరిగణిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి కార్డుకు కూడా ఓకే నీ ఫైనాన్షియల్ స్టేటస్ తెలుసుకోవడానికి మాకు రేషన్ కార్డు కావాలి. సో ఈ రేషన్ కార్డుకి ఆరోగ్యశ్రీ కార్డుకి వీటన్నిటికీ లింక్ పెట్టేస్తున్నారు. లింక్ పెట్టిన దానివల్ల ఏమైపోయిందంటే పేదోళ్ళు కానోళ్ళు కూడా రేషన్ కార్డులు పొందేశారు. రేషన్ కార్డులు ఉన్నాయి విపరీతంగా. అంటే 89,000 మందికి రేషన్ కార్డులు ఉన్నాయి ఉదయగిరి నియోజకవర్గంలో. మనకి ఉండేది 90,000 ఫ్యామిలీలు, ప్రతి ఇంటికి 90,000 ఫ్యామిలీలు ఉండేది. నాకు ఆ డేటా కరెక్ట్గా అనుకుంటున్నాను. అది 89,000 పైన రేషన్ కార్డులు ఉన్నాయి. అంటే ఏదో సంథింగ్ రాంగ్ ఇక్కడ, కరెక్ట్గా లేదు. సో ఎవరికైతే బియ్యం అవసరం లేదో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరికి అమ్మేస్తున్నారు, సమ్ ఎక్స్కి అమ్మేస్తున్నారు. ఎక్స్ తీసుకెళ్ళి సమ్ వైకి అమ్మేస్తున్నాడు, వై తీసుకెళ్ళి సమ్ జెడ్కి అమ్మేస్తున్నాడు. దానికి ఎవడ బాధ్యత? ఎమ్మెల్యే బాధ్యత దానికి? బాబు గారి బాధ్యత? లేకపోతే తెలుగుదేశం పార్టీ బాధ్యత? లేకపోతే నాయకుల బాధ్యత? ఎవడ బాధ్యత దానికి? సిస్టంలో లోపాలు. ఆ పర్టికులర్ పర్సన్ అమ్ముతున్నాడు కాబట్టి వాడు కొనుక్కుంటున్నాడు. అది ఎలా రెక్టిఫై చేయాలనేది మన అసెంబ్లీలో కూడా డిస్కషన్ వచ్చింది. మొట్టమొదటి